తెలుసా? చూడండి, దేవుడు లోకంని ఎంతో ప్రేమించాడు. అక్కడే ఉండిపోయాడా దేవుడు? దేవుడు అక్కడే ఉండిపోయాడా? ఏం చేశాడు ఆయన? భూలోకానికి వచ్చాడు శరీరధారుడిగా. దెబ్బలు తిన్నాడు, ఉమ్మి వేయించుకున్నాడు, అవమానపడ్డాడు, ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేశాడు ఆయన. ఎక్కడికి వెళ్ళాడు? కలవరి సిలువలకి వెళ్ళాడు. కలవరి సిలువలో నీ కొరకు నా కొరకు కూడా మరణించాడండి. చూడండి, ఆ ప్రేమ వెనక ఎంత సాక్రిఫైస్ ఉందో, ఆ ప్రేమ వెనక ఎంత సాక్రిఫైస్ ఉందో. తన జీవితాన్ని, తన రక్తాన్ని నీ కొరకు నా కొరకు కూడా దారి పోసేసాడండి ఆయన కలవరి సిలువలో. ఆ క్రీస్తు ప్రేమని మనము ఏం చేయాలి? మన దగ్గర ఉంచుకోవాలా? మన దగ్గర ఉంచుకోవాలా? కాదండి, వెల్లడి చేయాలి, మ్రోగాలి. మాసిదోనియాలోను అకయాలోను వాళ్ళు వ్యాపించారంట. అక్కడికి వెళ్ళి సువార్తను ప్రకటించారంట వాళ్ళ ప్రేమని ప్రయాసతోటి. ఎందుకో తెలుసా? దేవుడు వాళ్ళని ఎంతగా ప్రేమించాడో ఆ ప్రేమని వాళ్ళు క్రియలలో కనపరుస్తూ ప్రయాసపడ్డారు. ఎంతగా ప్రయాసపడ్డారో తెలుసా? నీ కొరకు నా కొరకు కూడా ఈ సువార్త వ్యాపించాలని వాళ్ళు ప్రయాసపడ్డారండి.